దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నా. నా ప్రక్కన ఉన్న నా ఆత్మీయ పిల్లలు అబ్బాయి రవి, కాగిత రవి, ఆయన భార్య కాగిత రాజకుమారి, వారికి 2 పిల్లలు. మొదటి బాబు పేరు రాబర్ట్, అమ్మాయి పేరు రోజీ. అయితే ప్రతి ఆదివారాన ప్రతి కార్యక్రమంలో బిడ్డలు ఎంతో దేవుని సన్నిధికి వస్తూ పోతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. మరి కుమార్తె బాప్టిజం తీసుకుంది, త్వరలో బాబు కూడా బాప్టిజం తీసుకుంటాడు. మరి ఈ రీతిగా సంఘంలో మరి దేవుని పరిచర్య విషయంలో దేవుని కొరకు వారు ఎంతగానో సహకరిస్తూ సహాయపడుతూ ఉన్నారు. అంటి సందర్భంలో ఒక సముద్రంలో ఒక అలలాగా, తుఫానులాగా వారి కుటుంబంలో మరి భయంకరమైన సాతాను శోధన వాడు పెట్టాడు. మరి వారు ఎంతగానో కుమిలిపోతున్న సందర్భం. మరి బాబు రాబర్ట్ ఈ మెడ చుట్టూ మరి గడ్డలు, అవి క్యాన్సర్ అని సందేహం పుట్టించింది డాక్టర్ అమ్మగారు. ఆ ముక్క కోసి పైకి పంపించాలని చెప్పినప్పుడు వారి హృదయాలు పగిలిపోయినాయి. ఎంతగానో అలమటించిపోతూ మరి మన పాస్టర్ గారికి చెప్పుకుందాం, మన ఆత్మీయ తండ్రికి చెప్పుకుందామని వారు ఫోన్ చేశారు. నేను వెంటనే వారు ఉన్న చోటుకి వెళ్ళి ప్రార్థించడం జరిగింది. మరి ఏం జరిగిందో నేను చెప్తే బాగోదు, మరి బిడ్డలు సాక్ష్యం ఇస్తారు. వినండి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయడానికి ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మొదటిగా మరి రాజకుమారి చెప్తాది, ఆ తదుపరి రవి చెప్తారు. కనుక కొద్ది నిమిషాలు వారు చెప్పుచున్న సాక్ష్యం మీరు వినండి. దేవునికి మహిమను మీరు కూడా చెల్లించండి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు చాలా లేటుగా పుట్టిన మొదటగా పుట్టిన బిడ్డ. ఈ బిడ్డ విషయమై మేము ఎంతో సంతోషపడుతున్న సందర్భంలో ఒక 5-6 నెలల నుంచి బిడ్డ మెడ చుట్టూరు చిన్న గడ్డలు ఉన్నాయి. ఆ గడ్డలు ఏం చేస్తాయిలే అని వదిలేసాము. ఇంకా పోయిన సోమవారం నాడు ఉన్నట్టుండి మెడ కూడా కనిపించకుండా మెడ చుట్టూరు గడ్డలు వచ్చేసినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే మేడం గారు వచ్చేసి వాటిని చూసి భయపడింది. ఏంది ఇంతగా మెడ చుట్టూ గడ్డలు వచ్చేసినాయి, ఇన్ని రోజులు ఏం చేశారు చూపించకుండా అని ఈఎన్టీ దగ్గరికి ఆయన బాగా ఈఎన్టీ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కూడా చూసి ఇది అల్లుకుపోయి ఉన్నాయి ఈ గడ్డలు, ఇవి ఎంబ్రియో బయాప్సీ చేస్తే కానీ మాకు అర్థం కాదు అని చెప్పారు. మేమైతే ఆ మాట తెలియగానే ఎంతో కృంగిపోయాము. దేవా, ఏంది దేవా ఈ పరిస్థితి, ఈ బిడ్డకి మెడ మీద ఘాటు పెడితే అలా ఎన్ని రోజులకు మానిద్ది, తట్టుకోగలరా లేడా అని మేము ఎంతో ఏడ్చుకున్నాము, నా భర్త నేను కలిసి. ఇంటికి వచ్చేసాము. వచ్చిన దగ్గర నుంచి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. 3 రోజుల తర్వాత రండి, టెస్ట్ చేస్తాను అన్నారు. ఆ టెస్టే ఉండకూడదు యేసయ్యా అని దేవునికి ఎంతో మొరపెట్టుకున్నాం మేము. ఆ సందర్భంలో మేము వెళ్తున్న సందర్భంలో మా దైవ సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థించుకుందామని వెళ్ళినప్పుడు దైవ సేవకుడు మేము ఉన్న స్థలానికి వచ్చి మాకు ప్రార్థన చేశారు. ఇంటి దగ్గర లేరు ఆ సమయానికి. ఆ గడ్డలు కరిగిపోవాలి యేసు నామములో అని ప్రార్థించినప్పుడు మేము ఇంకా ప్రార్థన చేయించుకొని వెళ్ళాము డాక్టర్ గారి దగ్గరికి. వెళ్తే మేడం చూసి తగ్గుముఖం పట్టినవి, ఇంకా టెస్ట్ ఏం అవసరం లేదని చెప్పారు. ఇంత అద్భుత కార్యం చేసిన దేవునికి వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ఈ తగ్గుముఖం పడుతున్న సందర్భంలో శనివారం రోజు
ఉపవాస ప్రార్థనలో మా బాబుని తీసుకొచ్చి పెట్టాము. అప్పుడు దైవ సేవకుడు వచ్చి అది ఆయిల్ తీసుకొని ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేశారు, గడ్డల మీద రాసి యేసు రక్తమే చేయమనుకుంటా చేస్తే దేవుడు అద్భుత రీతిలో ఆ క్షణమే ఆ గడ్డలు, గట్టిగున్న గడ్డలు కూడా కరిగిపోవటం స్టార్ట్ అయినాయి, మెత్తబడిపోయినాయి. దేవుడు మేము ఇంతైనా తగ్గటలేదు యేసయ్య అని కృంగిపోతున్న సందర్భంలో అవి కరిగిపోవడం స్టార్ట్ అయినాయి. ఇంత అద్భుత కార్యం చేసిన దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈ గడ్డల తాలూకి ఏమీ లేకుండా నా బిడ్డని సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యము కేవలం యేసు రక్తం పూసి ప్రార్థన చేయటం వల్లనే జరిగింది. మేము ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా నా సేవకుని దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేసుకున్నాము. ఆ సందర్భంలోనే ఆ గడ్డలు కరిగించిన దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదే నా కొద్ది సాక్ష్యం. ఈ సాక్ష్యం దీవించును గాక. ఆమె విన్నారు కదండి. నిజంగా కుంగిపోయిన ఆ పరిస్థితుల్లో మరి కన్నతల్లి తట్టుకోలేదు. అయితే దైవ సేవకుని వారు జ్ఞాపకం చేసుకొని వారు ఉన్న స్థలానికి పిలిపించుకొని ప్రార్థించుకున్నారు. ఆ బిడ్డ విషయమై ఏ భాగంలో గడ్డలు ఉన్నాయో చేపెట్టి ప్రార్థించినప్పుడు ఈ అద్భుత కార్యం జరిగింది. ఎందుకు ఈ మాటలు మేము చెప్పుచున్నామంటే యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు, యుగ యుగములు ఆయన ఏకరీతిగా ఉన్నాడన్న రుజువు కోసం ఈ సాక్ష్యం చెప్తున్నాం. మరి కుటుంబ యజమాని కాగిత రవి ఆ బాబు కూడా మీకు కొన్ని మాటలు చెప్తాడు, వినండి. మొదటగా ఆ దేవాది దేవునికి నా వందనాలు. మా ఆత్మీయ తండ్రి మా అయ్యగారికి నా వందనాలు. మా భార్య చెప్పినట్లు పోయిన సోమవారం అంటే సరిగ్గా ఇదే రోజున మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి దేనికి వెళ్ళాము అంటే రాబట్టుకి ఫస్ట్ నుంచి కొంచెం ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ మేము దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంటాము. అయితే ఏం జరిగిందంటే సడన్గా ఒక 5-6 నెలల నుంచి రాబట్టుకి మెడ చుట్టూ బాగా గడ్డలు వచ్చినాయి అన్నమాట. అది ఏమనుకుంటున్నామంటే మేము చూస్తూనే ఉన్నాం, కానీ రాబట్టుని చూసే డాక్టరు అమెరికా వెళ్ళింది. డాక్టర్ గారు వచ్చిన తర్వాత చూపించవచ్చులే అని చెప్పి మేము ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంతలో ఒక సడన్గా ఏమైందంటే ఆ అబ్బాయికి బాగా జ్వరం వచ్చేసేసి గడ్డలు మెడ రెండు పక్కల భాగాలు బాగా వాచిపోయి గడ్డలు వచ్చేసినాయి అనమాట. మాకు బాగా భయం వేసేసింది. సరే డాక్టర్ గారు ఊర్లోకి వచ్చారని తెలిసి హాస్పిటల్లోకి వచ్చారని చెప్పి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే ఆమె ఫస్ట్ మెడ పక్క మొత్తం చూసి ఆమె బాగా భయపడతా ఉంది. ఏంది భయపడుతూ ఆమె చూసి మాకు భయం ఏర్పడిపోయింది. ఆమె ఫస్ట్ ఎక్స్రే తీసి దానిలో ఏమీ లేదని చెప్పి ఆమెకు అర్థం కాక మేడం గారికి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసింది. బ్లడ్ టెస్ట్లోనూ ఏమీ లేదు. ఇంకా ఆమెకు అర్థం కాక భయపడిపోయి టెన్షన్ పడిపోతూ ఉంది. దాంతో మాకు భయం ఎక్కువైపోతూ ఉంది. సరే ఇంకేం చేసింది, పక్కనే ఉన్నటువంటి వాళ్ళ భర్త గారైనటువంటి డాక్టర్ రమేష్ గారి దగ్గరికి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే వీడిని తీసుకెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొత్తం అంతా తడిమి చూశాడు. ఆయనకి ఏమీ అర్థం కావట్లా. వాళ్ళు ఇదంతా చేస్తూ ఉంటే మాకు భయం ఎక్కువైపోతూ ఉంది. వాళ్ళలో మేము కృంగిపోతూ ఉన్నాం. ఏసయ్య ఏందయ్యా మాకు ఈ పరిస్థితి అని మేము చాలా రోధిస్తూ మనసుకు తెలియకుండా లోన్లోనే ఏడ్చుకుంటూ ఉన్నాం. మేడం గారు అయితే మమ్మల్ని ఓదారుస్తూ ఉంది, ఏం కాదమ్మా అని మేము ఉన్నామని ధైర్యం చెప్తా ఉంది. అయితే సడన్గా బయటకు వచ్చి ఇది వాళ్ళ సోమవారం కదా, బుధవారం నాడు మళ్ళా రండి, ఏంది ఈ చిన్న ముక్క తీసి పైకి పంపాల్సిన పరిస్థితి రావచ్చు, మీకు 2 రోజులు ఆగి రండి అని చెప్పి మాకు చెప్పారనమాట. సరే అని మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన కాంటి మాకు ఎంతో బాధాకరమైనటువంటి విషయం అనమాట. మేము నలుగురిలో తిరుగుతున్నాము, కానీ అసలు మా మైండ్ ఎక్కడ ఉంటుందో మాకే తెలియదు. దేవా ఏందయ్యా మాకు ఈ పరిస్థితి, మాకు మీరు ఇచ్చిన బహుమానం తండ్రి. అయ్యా ప్రభు, పెళ్ళైన 2 సంవత్సరాల దాకా మాకు పిల్లలు లేరు తండ్రి. మొదటగా మేము కోరుకున్నట్లు కుమారుని ఇచ్చారు. అయ్యా ప్రభు, మేము ఏదైనా చిన్న తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించని చెప్పి ప్రతిరోజు రాత్రి మా బిడ్డలు ఇద్దరు పడుకున్న తర్వాత ఇద్దరు మోకాళ్ళు ప్రార్థించుకునే వాళ్ళం. నేను కనీసం 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసిన అనుభవం నాకు లేదు, కానీ దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు. మీరు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయండి అన్నట్లుగా నాకు ప్రేరేపణ కలిగితే
నా భార్య నేను ఇద్దరం కలిసి మాకు వీలైనంతసేపు ప్రార్థనలు గడిపేవాళ్ళం. ఆ తర్వాత మాత్రమే పడుకునేవాళ్ళం. అట్లా మేము సోమవారం నాడు వెళ్ళిన తర్వాత బుధవారం రోజు దాకా కూడా మేము, మంగళవారం నైట్ దాకా కూడా మేము బాగా ప్రార్థన చేసుకున్నాం. తీరా వెళ్ళబోయే ముందు మాకు ప్రేరేపణ కలిగింది. నేను ఎప్పుడైనా సరే రాబట్టుకు బాగోపోయినప్పుడు మొదటగా మా సంఘ కాపరి చేస్తేనే మేలు జరుగుతుందని నాకు నమ్మకం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే మా పాస్టర్ గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఆయన మీద నాకు బహు నమ్మకం. ఆయన ప్రార్థన చేస్తే చాలు, చిన్న చితకల్లోనే తగ్గిపోతుంది, ఏది కూడా సీరియస్ అవుతుంది నాకు బాగా నమ్మకం. ఆ నమ్మకంతో నేను సేవకుల ఇంటి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయమని చెప్పి అడిగినప్పుడు పాస్టర్ గారు ఊర్లో లేకపోయినా కానీ మేము ఎక్కడైతే చీరాల్లో ఉన్నామో అక్కడికి వచ్చి అక్కడే నడి రోడ్డు మీదే మాకు ప్రార్థన చేయడు. యేసు నామములో ఈ గడ్డలు కరిగిపోవాలని ప్రార్థన చేశాడు. అంతకు ముందు రోజు కూడా శనివారం రోజు మేము శనివారం ప్రార్థన ఎప్పుడూ ఉపవాస ప్రార్థనకు రాలేదు, కానీ ఆ రోజు రాబోటు విషయమే నేను వచ్చాడు. ఆ దేవుడు నన్ను అందుకోసం రప్పించాడు. ఆ బిడ్డ అయ్యగారు చేత ప్రత్యేకంగా ప్రార్థన చేయించినప్పుడు అయ్యగారు ఆ బిడ్డను ముట్టి ప్రార్థన చేసి కొబ్బరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా రోమాలు నిక్కబడుచుకున్నాయి. అప్పుడే నాకు అర్థమైపోయింది దేవుడు కార్యం చేస్తాడు అని నాకు నమ్మకం వచ్చేసేసింది. ఆ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళిన బుధవారం రోజు అయ్యగారు మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికే వచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది, ఇంకా పూర్తి నమ్మకం వచ్చేసింది. మేడం గారు కూడా పర్లేదు అంటారు అని అనుకున్నాము. తెర ఎల్లంగలే ఎక్కువ ఓపీ లేదు. వెళ్ళిన 5 నిమిషాలకే మమ్మల్ని పిలిచారు. మేడం గారు లోనికి వెళ్ళి పిలిచిన తర్వాత తగ్గిపోయినాయి, అంతకుముందు మీద కొంచెం మెరుగుపడ్డాయి, ఏమీ లేదు అని చెప్పింది. చెప్పంగా అప్పుడు దాకా మేము ఎంతో టెన్షన్ పడ్డాం అనమాట. ఎందుకంటే బుధవారం నాడు 2-3 రోజుల దాకా రండి ఖచ్చితంగా చేయాలని చెప్పిన వాళ్ళు కాస్త ఎప్పుడైతే మా పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేశారో, దానికి అక్కడికి వచ్చి మరీ ప్రార్థన చేశారు. అసలు ఆమె మాట ఎత్తలేదు. అసలు అంత సీరియస్ అని అంతకుముందు అంత సీరియస్ అని చెప్పిన ఆవిడ కూడా ఏం ఇబ్బంది లేదు, తగ్గిపోతాయి అని చెప్పి అంతకుముందు ఏదైతే సిరప్ రాసిందో అదే సిరప్ రాసి పంపించేసింది అనమాట. ఇప్పుడు చూసుకుంటే అప్పటికి ఇప్పటికి అసలుకి మెడ చుట్టూ గడ్డలు ఏమీ లేవు అనమాట, ఏమీ లేవు, పూర్తిగా తగ్గిపోయినాయి. ఇది కేవలం అంటే డాక్టర్ వల్ల అని మేము నమ్మము, కానీ కేవలం మా పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల, మేము మా భార్య భర్తలు ఇరువురు విశ్వాసంతో మోకాలు చేసి ప్రార్థన చేయడం వల్లే ఆ దేవుడు మాత్రమే ఈ కార్యం చేశాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా అద్భుతమైన సాక్ష్యం మీరు విన్నారు ప్రియులారా. రాబర్ట్ అంటే ఈయన మెడ కింద చూడండి, ఏమీ లేదు, మామూలుగా ఉన్నాడు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వాక్యం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యంలో, భయపడకము, నేను దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేస్తానన్న వాగ్దానం వీరి జీవితంలో నెరవేరింది. ప్రియులారా, మరి యూట్యూబ్ ఛానల్లో ఈ సాక్ష్యం వింటున్నవారు మీకు కూడా అటువంటి సమస్య ఉన్నప్పుడు ఇదిగో ఈ సాక్ష్యం ద్వారా దైవ సేవకుల చేత ప్రార్థించుకోవాలి అని ఒకవేళ ప్రేరేపణ కలిగితే నా ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మరి ఇంతవరకు సావధానంగా ఈ సాక్ష్యం విన్నందులకు మీకు మా హృదయపూర్వకమైన వందనాలు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ.